స్తోత్రం అండి. మీ అందరికీ నా వందనాలు. సమయం ఇచ్చిన దైవజనునికి నా వందనాలండి. మన వాక్యాల్లోనికి వెళ్ళేటప్పుడు చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్త్రీల కొడుకులో దేవుడు మనకు గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారండి. దేవానికి స్తోత్ర వందనాలు నాయన. తండ్రి గొప్ప గొప్ప నాయన. నీ వర్తమానంలోకి వెళ్ళినప్పుడు ఇంకొక పాటల ఆరాధన నిర్వహించి స్తోత్రాలు. ఈ యొక్క వర్తమానం ఆయన నాతోనూ మీరు మాట్లాడండి. ప్రతి ఒక్క బిడ్డ వినికుల్లోనూ మీరు దీవించండి. పరిశుద్ధాత్మ శక్తి చేత నన్ను నింపి నాకు సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన పట్ల దేవుడు మన గురించి ఉద్దేశించిన సంగతులను మనం ఈరోజండి తెలుసుకుంటున్నాము. ఇర్మయా గ్రంథము 29:11 నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఏమని మాట్లాడుచున్నాడండి? సమాధానకరమైన ఉద్దేశములండి. సమాధానకరమైన ఉద్దేశములు అని అంటే ఏదైనా సరే దేవుడు మనకు మంచి చేస్తాడు. ఆయన ఉద్దేశించింది ఏదైనా మంచి చేస్తాడు. ఇప్పుడు చూడండి, ఒక శారీ మనం కొనుక్కున్నాం అనుకోండి, దాంట్లో ఒక బ్లౌజ్ ఉన్నది అనుకుందాం. ఆ బ్లౌజ్ని మనం ఏం చేయాలని అనుకుంటున్నామండి? బ్లౌజ్లా కుట్టిద్దాం అనుకుంటున్నామా, పిల్లలకి డ్రెస్లా కుట్టిద్దాం అనుకుంటున్నామా, ఒక ఫ్రాక్లా కుట్టిద్దాం అనుకుంటున్నామా, ఆ క్లాత్ని బట్టి మనము ముందుగానే మనసులో ఉద్దేశిస్తూ ఉంటాం. మన దగ్గర ఉన్న చిన్న వస్తువునే మనం ఇలా ఉద్దేశంతో పూర్వకంగా దాన్ని ఏం చేయాలనేది మనం చేస్తున్నప్పుడు దేవుడు తన అరచేతుల్లో చేసుకున్న నిన్ను నన్ను మనకు ప్రాణం పోసి అంత ఇదిగా మనల్ని ఇంత ఇదిగా చేసిన ఆయన యొక్క ప్రాణానికి ప్రాణంగా మనల్ని ప్రేమిస్తూ మన పక్షాన ఒక ఉద్దేశం కలిగి ఉంటాడు కదండి మన దేవుడు. ఇప్పుడు మన పాప ఉన్నది, ఏ స్కూల్లో వేయాలా, ఏ యొక్క చదువు చెప్పించాలా, ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా, పలానా దూరం స్కూలా, దగ్గర స్కూలా అనేది ఇన్ని రకాలుగా ఏ స్కూల్లో మంచిగా స్టడీ ఉన్నదో చూసి ఆలోచించి మనము ఉద్దేశపూర్వకముగా పనులు చేస్తూ ఉంటాం. అలాగే మనల్ని దేవుడు పుట్టించిన మన దేవుడు మనల్ని కూడా ఉద్దేశపూర్వకముగా చేస్తున్నాడండి. ఇక్కడ చూడండి, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను. మన పట్ల అంటే ప్రతిదీ ఉద్దేశిస్తాడంటండి దేవుడు. ఈ బిడ్డ ఇలా చేయాలి, ఆ బిడ్డ అలా చేయాలి, ఈ బిడ్డ నడవడిక ఈ రోజు ఉదయం నుంచి ఇలాగా, లేకపోతే నేను నా చేతిలో పుట్టిన కాడి నుంచి ఈ యొక్క మరలా శ్వాస విడిచే వరకు ఈ బిడ్డ నడవడిక ఇలా ఉండాలి అనేది దేవుడు ప్రతిదాన్ని ఒక ప్రణాళిక ప్రకారముగా నిన్ను నన్ను చేసి ఉన్నాడు. ఒక ఉద్దేశ ప్రకారంగా నీకు నిరీక్షణ కలిగినట్లు మీకు సమాధానకరమైన ఉద్దేశం లేక కానీ హానికరమైనవి కావటండి. అది ఆయన ఏది చేసినా నీకు నాకు సమాధానకరంగానే ఉంటాయంటండి, హానికరముగా ఉండేవి అయితే కాదటండి. ఎంత అందమైన ఉద్దేశంలో కలిగిన మన దేవుడు మనకు ఇంకొకటి చేస్తున్నాడు. ఇదే 23వ కీర్తన 5లో కూడా, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచిన నూనెతో నా తలంటి నా గిన్నె నిండి పొరలొచ్చున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఏదైనా సరే నిన్ను ఆశీర్వదించాలంటే, ఆశీర్వాదాలకు నడిపించాలి అంటే, నువ్వు ఫలానా మనిషి దగ్గర నువ్వు అక్కడ చూడండి సమాధాన పడాలన్నా ఈ యొక్క శత్రువుని మిత్రువుగా చేసే దేవుడు కూడా మనలో ఒక క్రియ చేసేవాడు దేవుడై ఉన్నాడండి. వారితో నువ్వు సమాధాన పడాలంటే ముందుగా దేవుడు నీకు ఉద్దేశపూర్వకంగా క్రియేట్ చేయాలి. అప్పుడే నీ మనసులో వారితో సమాధాన పడాలనే ఉద్దేశం వస్తుందండి. ఇట్టి రీతిగా దేవుడు మనకు ప్రతిదీ కూడా చేస్తున్నాడండి. ఇంకొక మాట కూడా చూసుకుందాం చూడండి. ఆదికాండము 50 మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. రాజుగారు మంత్రి గారి కథ విషయంలోనండి ఇది ఏ రకంగా జరిగిందండి? యోసేపు దాని విషయంలోనూ రాజుగారు మంత్రి గారు ఇద్దరు వెళ్ళుచుండగా అక్కడ చూడండి, ఆ ఏలు తెగిన పాపానికి ఇది దేవుడు మన మంచిగా చేస్తున్నాడని మంత్రి గారు అంటే రాజుగారికి కోపం వచ్చిందండి. ఆ కోపం వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఏది జరిగినా ఇది మన మంచికే జరుగుతుంది, అది దేవుని ఉద్దేశమై ఉన్నది. లేకపోతే ఈ యొక్క రాజుగారికి బాగోలేదు కదా అనేసి మంత్రి గారిని అక్కడ వేసేస్తారు. రాజుగారికి ఏలి తెగిందండి. రాజుగారేమో ఆ బలికి పనికిరాడు. మంత్రి గారు బాగున్నాడు కదండి, మంత్రి గారిని వేసేస్తాడు. కానీ సలహా చెప్పినందుకు మంత్రి గారిని ఎక్కడ వేసాడండి? చెరసాలలో వేశాడు. ఇది కూడా దేవుని ఉద్దేశం అయి ఉన్నది, ఇది నా మేలుకే అనేసి స్వీకరించాడండి. ఇప్పుడు మనకు జరిగే కీడు ఏదైనా సరే, ఈ రోజు బాగుంది రేపు బాగోలేదు అనేది ఏదైనా సరే మనకి ఇలాగ కష్టకరమైన రోజు నడుస్తుంది అని అంటే గనక అది దేవుని చిత్తములో దేవుని ఉద్దేశం అయి ఉన్నదండి. దేవునికి మహిమ కలుగును గాక.
ఈరోజు నువ్వు కష్టం అనుభవిస్తున్నావు. యేసప్ప కూడా కష్టం అనుభవించాడండి. కానీ ప్రధానమంత్రి అయ్యి సుఖం అనుభవించి అన్నాడు. 10 మందికి అన్నం పెట్టే మనిషిగా దేవుడు ఆశీర్వదించాడండి. అదే రీతిగా మనం కూడా కొన్నిసార్లు ఏదైనా మనకు వచ్చిన ఈ యొక్క హానికరమైనది అయినప్పటికైనా దేవుడు తప్పించే దేవుడు నీకు నాకు ఉన్నాడండి. అక్కడ ఏది ఎలా జరగాలనేది దేవుడు ఉద్దేశం అక్కడ జరుగుతూ ఉన్నది. ఇంకొక మాట చూసుకుందామండి దేవుని ఉద్దేశంలోను. యోబు గ్రంథము 42:2 నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని. దేవునికి మహిమ కలుగును గాక. యోబు గారి విషయంలో ఎన్నో శ్రమలు వచ్చాయనండి. ఆ శ్రమలన్నిటిలోనూ దేవుడు ఆయన ఉద్దేశ ప్రకారంగా జరిగి ఉన్నాయి. అంటే ఇతడికి కీడు రావాలన్నా సాతానికి ఆజ్ఞాపించింది కూడా దేవుడే కదా. అది ఉద్దేశపూర్వకం. అంటే నిన్ను నన్ను కొన్నిసార్లు పరీక్ష పెడతాడండి. యోబు గారికి జరిగిన పరీక్ష నీకు నాకు కూడా కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి. అందుకనే దేవుడు ఈ రకంగా నీతో నాతో మాట్లాడుతున్నాడండి. ఆ మాట్లాడి దేవుడు చేసిన ఉద్దేశం పట్ల నీకు నాకు జరుగుతూ ఉన్నాయి. ఇంత గొప్ప దేవుడు నీకు నాకు చేస్తూ ఉండగా మనం దేనికి కూడా వెనకంజ వేయనక్కర్లేదు. ఆదికాండం 13 ఇక్కడ చూడండి 16లో కూడా మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదన ఎట్లనగా ఒకడు భూమి మీద నుండు రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానము కూడా లెక్కింపవచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. చూసారండి, దేవుడు ఎప్పుడో 75 సంవత్సరాల నాడు ఆ అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడు. అది 90 సంవత్సరాలప్పుడు అది నెరవేరి ఉన్నదండి. దేవునికి మహిమ కలుగును గాక. అది నెరవేరటం కోసం అతను నిరీక్షణ కలిగి ఎదురు చూశాడండి. అంతేగాని దేవుడు ఉద్దేశించింది ఇది కరెక్ట్ కాదు అనేసి అనుకోలేదండి. అదే దేవుని ఉద్దేశం అయి ఉన్నది. నీవు నేను అబ్రహాము కలిగిన విశ్వాసము కలిగి అబ్రహాము నిరీక్షణ మనం కూడా కలిగి అబ్రహాము పొందుకున్న ఆశీర్వాదం నీవు నేను కూడా పొందుకున్నట్లుగా దేవుళ్ళో మనమందరము సాగుదామండి. దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు మీ అందరికీ